ఈ మధ్య ఒక ఇంటి పేరు చాలా ప్రసిద్ధిగాంచింది, పోసాని. కానీ ఆ ఇంటి పేరుకి వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి పోసాని వెంకటేశ్వర్లు గారు. దానికి దీనికి సామ్యం లేదు, సామీప్యం లేదు, సారూప్యత లేదు. నిఖార్సైన నిజమైన వ్యక్తిత్వానికి మచ్చ అనేదేమిటో కూడా తెలియని ఒక గొప్ప వ్యక్తిత్వం. తాను అనుకుంటే ఏమైనా కాగలడు. కానీ he wanted always to be as a kingmaker, not I don't want to occupy the throne అన్న త్యాగ నిరతికి నిదర్శనం పోసాని గారు. వారిని, సుభాకర్ గారిని అభినందిస్తూ మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. సుభాకర్ గారు నాకు ఒక మంచి మిత్రుడు. మా ఇద్దరికి మధ్య బౌద్ధం అనే ఒక బంధం ఉంది. పాలపాటి సురేష్ గారు నాకు ఇంకొక మిత్రుడు. వారి ద్వారా సుభాకర్ గారితో నాకు పరిచయం ఏర్పడింది. అయితే మా అందరి పరిచయంలో ఒక బలమైన విషయం ఏంటంటే, గతంలో ఒక విధ్వంసకరమైన పాలన ఉంది. బహుశా నేను తెలుగుదేశం పార్టీ న్యాయ విభాగ అధ్యక్షుడిగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా అది ఎంత విధ్వంసకరంగా ఉందో అనేది దగ్గరగా తెలుసుకోగలిగాను. అంటే ఈ రాష్ట్రానికి అసలు పరిష్కారం ఉందా లేదా, ఎట్లా బయటపడాలా, ఎంతకాలం పడుతుంది అనే ఉన్న సందర్భంలో, అంటే ఆ విధ్వంసకర పాలన ఎలా ఉందని చెప్పడానికి కొన్ని రూపాలు ఉండవు. అరాచకానికి ఒక రూపం ఉండదు. మీకు మన మధ్యనే రెండు నిలువెత్తు సాక్ష్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసరు 5 సంవత్సరాలు దూరంగా పెట్టి ఎన్నో ఇబ్బందులు గురి చేశారంటే, ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. అయితే వారు నిలువెత్తుగా నిలబడగలిగారు. ఎక్కడ రాజీ పడడానికి ప్రయత్నం చేయాలి. ఏ లోపం లేకుండా, ఏ తప్పు చేయకుండా ఒక వ్యక్తిని ఎంత కష్టపడగలరో అంత కష్టపడగలిగిన ప్రభుత్వం కాదు ప్రభుత్వం. అంటే సామాన్యుడు ఎలా ఆలోచిస్తాడు, అట్లానే పార్లమెంట్ మెంబరు ఆయన చిన్న మనిషి కాదు. అరెస్ట్ చేసి తీసుకొచ్చి అరెస్ట్ చేయడానికి కూడా ఆయన ఈ నేరం చేశాడు, ఈ తప్పు చేశాడని ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎవరు కూడా ఒక కంప్లైంట్ కూడా ఇవ్వాల. ఒక పోలీస్ ఆఫీసర్ ఇంకో పోలీస్ ఆఫీసర్ ఎంక్వైరీ కండక్ట్ చేయాలంటాడు, ఆయన కండక్ట్ చేశానంటాడు, రిజిస్ట్రేషన్ చేసేస్తారు, అరెస్ట్ చేసేస్తారు, కోర్టు ఈ రాత్రి మీ దగ్గర పెట్టుకోమంటారు, వాళ్ళు చేయాల్సినంత చేసేస్తారు. అంటే వాళ్ళకి చట్టం మీద నమ్మకం లేదు, కనీసం కోర్టు మీద నమ్మకం లేదు. అంటే ఒక పార్లమెంట్ మెంబర్కి, ఒక పెద్ద వ్యక్తికి ఆయనకున్న బలగం మామూలుగా ఎవరికి ఉండదు. అంత చిత్రహింసలు గురి చేశారంటే భయం వేస్తుంది. మాకు భయం వేసింది వ్యవస్థ పట్ల, ఆ రోజున్న ప్రభుత్వం పట్ల. అలాంటి పరిస్థితుల్లో మాకు సుభాకర్ గారు లాంటి వ్యక్తులతో మాకు పరిచయం అయింది. అంటే వారు కూడా లేదు మార్పు రావాలా అంటే, ఏదో నేను విప్లవం గురించి మాట్లాడట్లేదు, డెమోక్రటిక్ స్పీర్లోనే మార్పు కావాలని మేమందరం కోరుకున్నాం.
దాంట్లో బాగానే ఇవాళ విజిల్ అవసరం ఉంది. అంటే మనం ఆలోచించాల్సిందంటే, నేను రెగ్యులర్గా సుభకర్ గారి యూట్యూబ్స్ని ఫాలో అవుతుంటాను, అట్లానే నాగిరెడ్డి గారి, సురేష్ గారి. అయితే ఇందులో సుభకర్ గారి యూట్యూబ్లు మనం చూసినప్పుడు దాంట్లో చాలా కంటెంట్ ఉంటుంది. ఇంత కంటెంట్ ఎక్కడ తీసుకొస్తున్నాడు, అలానే ఆ చెప్పే దాంట్లో కూడా చాలా ఫోర్స్ ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో ఆయన సాగిరేవి కూడా పెట్టగలడు. అలా చేసి, అంటే గత ప్రభుత్వంలో మార్పు కోసం అందరూ కష్టపడ్డారు, అందరూ సఫర్ అయ్యారు. కాబట్టి వీళ్ళందరూ కష్టపడటం వల్ల ఒక మార్పు సాధ్యమైంది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కూడా, మార్పు ఆ రోజు ఆగిపోలా, కానీ ఇవాళ జర్నలిస్ట్ అవసరం మరలా ఉంది. ఈ సమాజం బాగుపడాలా, ఈ సమాజం సక్రమంగా నడవాలనే వాళ్ళ వ్యక్తుల యొక్క అవసరం ఇంకా ఉంది. ఆ రోజుతో ఆగిపోలేదు, ఆగిపోదు కూడా. ఒక థియరీ ఉంది, సైన్స్ ఫర్ సోషల్ లైఫ్ అనేది. యూట్యూబ్ ప్రభావం అనేది బహుశా ప్రపంచంలో భారతదేశంలో ఎక్కువ ఉంది, అట్లానే భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ ఉంది. అంటే ఇది చైతన్యంలో భాగం, శాస్త్రీయతకి ఒక మంచిది. అంటే శాస్త్రీయ దృక్పథంలోంచి సైన్స్లో భాగం ఇది యూట్యూబ్ అనేది. దీన్ని మనం సక్రమ మార్గంలోనే చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అంటే సక్రమ మార్గం అంటే ఇక్కడ అనేది ప్రజల్లో సైంటిఫిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అట్లానే ఈ ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలి. కనీసం ప్రజలకి ఒక రకమైన స్వేచ్ఛ ఉండాలి, ఆ స్వేచ్ఛను మనం కాపాడుకోవాలి. సుభాకర్ గారికి ఉన్న ఆయనకున్న ఫిలాసఫీ ప్రకారం కానీ, ఆయనకున్న నాలెడ్జ్ ప్రకారం కానీ, ఇవాళ రాబోయే తరంలో మనం దీన్ని కాపాడుకోవాలనే భాగంలో ఆయన ఈ విజిల్ అనేది సక్రమంగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. అయితే అంటే సైన్స్ ఫర్ సోషల్ లైఫ్ అని ఎందుకు చెప్తున్నానంటే, మీకు అబ్దుల్ కలాం గారు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ఆయన గొప్ప శాస్త్రవేత్త. ఆయన చేసే శాస్త్రవేత్తగా ఉండి ఆ సైన్స్ని మన సామాన్య ప్రజలకు ఎలా తీసుకురావాలనే దానికి ఆయన స్టంట్స్ తీసుకొచ్చాడు. ఒక శాటిలైట్ పైకి వెళ్ళాలంటే దాన్ని ఫేజ్డ్ మేనర్లో మీకు ఫైర్ చేసుకుంటూ వెళ్ళాలి. సేమ్ టెక్నాలజీ ఇండియాలో స్టంట్స్లో తీసుకొచ్చాడు. ఒక శాటిలైట్ పైకి వెళ్ళాలంటే వెయిట్లెస్ స్ట్రాంగ్ మెటీరియల్ ఉండాలి, ఫెదర్ వెయిట్ ఉండేది. దాన్ని ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్, వాళ్ళని డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అన్నారు. వారికి క్యాలిపర్స్ని తయారు చేయడం కోసం ఆయన రీసెర్చ్ చేశాడు. ఇక్కడ కూడా నేను సుభాకర్ గారిని అడిగేది ఏంటంటే, ఇది ఒక యూట్యూబ్, ఇది ఒక సైన్స్, దీన్ని మనం ప్రజలు చైతన్యవంతం చేయడం కోసం, ఇవాళ ఉన్న పాలకుల్ని అప్రమత్తం చేయడం కోసం, ఈ సొసైటీలో ఉన్న ఈవిల్స్ని మనం ఎక్స్పోజ్ చేయడం కోసం, అట్లానే సైంటిఫిక్ అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం ఉపయోగిస్తారని నేను భావిస్తూ, వారికి అన్ని రకాల సహాయ సహకారాలు నేను ఒక న్యాయవాదిగా అందిస్తాను. ఒక యూట్యూబ్ ఛానల్ బయటికి రావాలంటే దాని వెనుక చాలా కష్టం ఉంటుంది, చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం ఉంటుంది. కాబట్టి నేను ఒక న్యాయవాదిగా వారికి ఎలాంటి ఇన్పుట్స్ కావాలన్నా, ఎలాంటి సహాయాలన్నా చేస్తానని నా అవకాశం మిత్రులందరికీ కృతజ్ఞతలు.